నియోజకవర్గం మారాలంటే కొంత బాధగానే ఉన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ముఖ్యమంత్రి సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారని మల్లాది విష్ణుతో కలిసి సెంట్రల్లో వైసీపీ జెండా ఎగరేస్తామన్నారు. సామాజిక సమీకరణలో భాగంగానే వెస్ట్ నుంచి మైనారిటీ అభ్యర్థిని పెట్టాలని పార్టీ నిర్ణయించిందన్న వెల్లంపల్లితో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేళ గెలుపే లక్ష్యంగా వైసీపీ అనేక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ క్రమంలో స్థాన చలనం కూడా జరుగుతుంది. విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ను సెంట్రల్ సెగ్మెంట్ కి మార్చారు. ఈ అంశం మీద స్పందించడానికి మనతో పాటు వెల్లంపల్లి ఉన్నారు. ఆయన అసంతృప్తితో ఉన్నారా, ఏ రకంగా ఉన్నారా అని అడుగుదాం. సో లాస్ట్ 3 ఎలక్షన్స్ నుంచి మీరు వెస్ట్ నుంచే కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు స్థాన చలనం జరిగింది. మీ రియాక్షన్ ఏంటి? ఈ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కొంత నాకు ఇక్కడ ఉన్న నేను పుట్టి పెరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో అనుబంధం కావచ్చు, అదేవిధంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, ఈ అనుబంధాన్ని విడిచి వెళ్ళాలంటే కొంచెం బాధ ఉండే పరిస్థితి వాస్తవం. కానీ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన బాధ్యత మేరకు సెంట్రల్ నియోజకవర్గం నాకు బాధ్యతలు చెప్పారు కాబట్టి తప్పకుండా అక్కడ పార్టీ గెలుపు కావచ్చు. ఏదైతే 2019లో మల్లాది విష్ణు గారు ఏ విధంగా అయితే పార్టీ విజయ జెండా గెలిపించి జెండా ఎగరేశారో, ఈసారి 2024లో నేను మల్లాది విష్ణు గారు ఇద్దరు కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్లంపల్లి వెస్ట్ నుంచి గెలవరనే స్థాన చలనమా? అలా అయినప్పుడు ఎవరు చెప్పలేదమ్మా. కాకపోతే సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి అక్కడికి వెళ్లి పోటీ చేయాలని చెప్పి ఆలోచన తప్ప ఇక్కడ రిమార్క్తో మాత్రం అక్కడికి వెళ్లే పరిస్థితి కాదు. పశ్చిమ నియోజకవర్గంలో మంచి మెజార్టీ, ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక చోట చెల్లని కాయిన్ మరో చోట ఏ రకంగా చెల్లుతుందని టీడీపీ ప్రశ్నకి మీ సమాధానం అంటే, మీరు బాగోలేదు అక్కడికి వెళ్ళి చెల్లదని చెప్తానికి వీళ్ళూరికే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇన్ని మార్పులు చేసి మళ్లీ 175 సీట్లు గెలుస్తారన్న ఆలోచనతో ఈ తెలుగుదేశం వాళ్ళు అడిగే సమాధానానికి మనం చెప్పాల్సిన వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. తప్పకుండా ఎవరికి ఎక్కడ బాగుంటుంది, ఏ సామాజిక వర్గానికి ఎక్కడ బాగుంటుంది, ఎవరైతే ఎక్కడ గెలుస్తారనే దాని మీద ఏదైతే సర్వేలను వాటి ద్వారా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో తప్పకుండా 175కి 175 గెలుస్తుంది. కానీ సెంట్రల్లో మల్లాది విష్ణు వర్గం మీకు సహకరిస్తుందా? అంటే ఈ ఒకటే అమ్మా, మల్లాది వర్గం వెల్లంపల్లి వర్గం అనేది ఏం లేదు. ఇక్కడంతా జగన్మోహన్ రెడ్డి గారి వర్గం ఎవరైనా కానీ సహజంగానే మల్లాది గారికి రాకపోవడంతో అసంతృప్తి వాళ్ళ వర్గంలో ఉండింది. నిన్న మనం చూసుకున్నట్లయితే సమావేశాలు కూడా పెట్టుకున్నారు. అవసరమైతే రాజీనామా చేస్తామని కూడా అవుట్రేటెడ్ గా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు సెంట్రల్ సెగ్మెంట్ ను? ఒకటి వాస్తవం అమ్మా, ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీ నుంచి మారుతున్నప్పుడు కూడా ఇక్కడ కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంచెం ఆవేదన పడుతుంది. వాస్తవం అది అందరూ కూడా నిదానంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే పార్టీ భవిష్యత్తు కోసం అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని ఎవరైనా కానీ. అలాగే అక్కడ మల్లాది విష్ణు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆల్రెడీ. ఆయనకి అక్కడ ఉన్న కార్యకర్తలకి నాయకులకి అటాచ్మెంట్స్ బాగుంటాయి. ఒక సడన్ గా మళ్ళీ ఆయన పోటీ చేయట్లేదు, ఇక్కడ వేరే వ్యక్తి వస్తారని చెప్పిన ఆలోచనప్పుడు కొంచెం ప్రతి ఒక్కళ్ళకి ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదన నిదానంగా మీ ఇద్దరం కలిసి దాన్ని తప్పకుండా మల్లాది విష్ణు గారు కావచ్చు, నేను కావచ్చు, అందరితో చక్కగా కూర్చుంటాము. అందరికీ మేము కలిసికట్టుగా పనిచేస్తాం. సంబంధించి ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా? అట్లా ఏం లేదు, పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ నిర్ణయానికే ముందుకెళ్తాను నేను. ఇక్కడ కొత్త అభ్యర్థి వస్తా ఉన్నారు, మైనారిటీ అభ్యర్థిని ఇక్కడ పెట్టారు. మీ వర్గం లేకపోతే మీరు ఏ మేరకు సహకరిస్తారు? ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు కనుక. తప్పకుండా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారో మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించి ఇక్కడ ఏ అభ్యర్థిని పెట్టినా గానీ గెలిపించే ప్రయత్నమే మా అందరూ కలిసి చేస్తారు. మరొక విషయం చెప్పండి, షర్మిల ఇవాళ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు అందరి సమక్షంలోనే. దీని మీద మీ స్పందన? అది ఆమె ఇష్టమమ్మ. షర్మిల గారు తెలంగాణ పార్టీ, అది ఈ ఆంధ్ర రాష్ట్ర పార్టీ అయితే కాదు కదా. విలీనం చేసింది వైఎస్ఆర్సీపీ తెలంగాణ అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. మరి ఆమె రాజకీయాల భవిష్యత్తులో ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది, ఆమె ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా చెప్తారనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఆమె ప్రభావం అనేది ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితమైంది నేను అనుకుంటున్నాను. ఎలక్షన్స్ లో ఏపీకే వస్తారు, ఏపీ బాధ్యతలే ఆమెకు ఉంటుంది, ఇక్కడ ప్రచారం చేస్తారు అని ఏ రకంగా ఎదుర్కొంటారు? తెలియదు కదా. ఇంకా కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చోటు ఎక్కడ ఉందమ్మా. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తరఫున మనం ఎక్కువసేపు మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదని అనుకుంటున్నాను. సో ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నియోజకవర్గ మార్పు వెస్ట్ నుంచి సెంట్రల్ కు వెళ్లడం వల్ల కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి అక్కడికి వెళ్తానంటున్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రెహానా, ఎన్టీవీ, విజయవాడ.